ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తుంటే కొందరు ఏడుస్తున్నారన్నారు రేవంత్. రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది. ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు. మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు, మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు. లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు, కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం, ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం. దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. ఎందుకంటే వాళ్ళు దుఃఖం, బాధ, మేము దోసుకుందాం అనుకున్నాం, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏలుకుందాం అనుకున్నాం, అర్ధాంతరంగా ఓ రైతు బిడ్డ వచ్చి గుంజుకొని పోయిండు అని వాళ్ళు ఏడుస్తారు. సహజంగా పోయినోనికి ఏడుపు ఉంటుంది, ఉండదా? రావణాసురుడు చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో లేచి ఉంటారు కదా. కానీ రాముడు మంచి కోసమే రావణాసురుడిని చంపిండు కదా. బకాసురుడైనా లేకపోతే కుంభకర్ణుడైనా వీళ్ళందరూ కూడా వీళ్ళు అసుర అంటే రాక్షసులు. అట్లాంటి వాళ్ళే వాళ్ళందరికీ కులగురువు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు దేవతలు తపస్సు చేసినప్పుడు, లోక కళ్యాణం కోసం పూజలు చేసినప్పుడు ఆయనకి 2 శిష్యులు, మారీచుడు, సుబాహుడు అని 2 శిష్యులు ఉంటారు. వాళ్ళని పంపిస్తే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రక్తము మాంసం తీసుకొచ్చి ఆ యజ్ఞాల యాగాలలో వేసేటోళ్ళు. శుక్రాచార్యుడు దగ్గర కూర్చొని మారీచుడిని సుబాహుడిని ఊరి మీదకి వదిలేటోడు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అట్లనే నడుస్తున్నది. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటుండు, మారీచుడు సుబాహుడు మన చుట్టూతో తిరుగుతున్నారు. అందుకే మిత్రులారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. పనులు చేసే క్రమంలో 10 పనులు చేసినప్పుడు 1-2 తప్పులు దొరుకుతాయి. మనం ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేస్తుంటాం, పత్రికలు ఇస్తాం, పక్కింటి వాళ్ళకు ఆఖరికి ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ ఊరంతా రాష్ట్రం అంతా ఇచ్చొచ్చేవరకల్లా పక్కింటి వాళ్ళని మర్చిపోతాం. వాళ్ళు అనుకుంటారు, చూడు పక్కింట్లో ఆ మధ్యలో వాళ్ళ కోడిని రాయితో కొట్టినందుకు నాకు కార్డు ఇవ్వలేదు అనుకుంటారు. అవునా? వీళ్ళ కుక్క అరిచినందుకు, తిట్టినందుకో, వాళ్ళ కోడి పిల్లని రాయితో కొట్టినందుకో మాకు పెళ్లి పత్రిక ఇవ్వలేదు అనుకుంటారు. మనకు అట్లాంటి ఉద్దేశం ఏమి ఉండదు. పక్కింటి వాళ్ళు కదా ఎప్పుడైనా ఇవ్వచ్చు అనుకుంటాం. దాంతో కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. మా ప్రభుత్వం చేసేటప్పుడు కూడా అది మూసీ నది పునర్నిర్మాణం కావచ్చు, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో రైల్ నిర్మాణం కావచ్చు, ఏవి తీసుకున్నా ఈ పనులు వేగంగా చేయాలన్న ఆలోచనతోని ఎక్కడైనా చిన్న తప్పిదాలు దొర్లితే అది ఉద్దేశపూర్వకంగా మీకు ఇబ్బంది కలిగించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు. అనుకోకుండా ఏదైనా జరిగినా ఎంబడే వెనక్కి తిరిగి సర్దిద్దడానికి నేనున్నా. మీకు ఏదైనా సమస్య వచ్చి నిలబడి పరిష్కరించడానికి నేనున్నా. నమ్మకం పెట్టుకొని ముందుకు నడవండి.